Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about JEE Mains 2025 April 8th నాడు వచ్చిన క్వశ్చన్ ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి సీక్వెన్స్ సిరీస్ నుంచి వచ్చిన ఇది. సో ఏమి చేయండి 1/1 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ప్లస్ అప్ టు సో ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు 5/4/90 comma 1/1 1/3 1/5 up to so on infinity equals to alpha 1/2 plus 1/4 plus 1/6 up to so on equals to beta. Then find the value alpha by beta is dash అని ఇచ్చినాము. ఆప్షన్స్ వచ్చేసి 14 ఉంది, 15, 20, 25. ఓకే, సో ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా చేయాలంటే ముందుగా ఫస్ట్ ఇచ్చిన వాల్యూ తీసుకుందాము. సో 1/1 plus 1/2 plus 1/3 plus up to so on infinity equals to 5/4/90 ఇచ్చినాము. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా వాల్యూ 1, 3, 5 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, బీటా వాల్యూ 2, 4, 6 ఉందమ్మా కదా. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే నథింగ్ బట్ 1/1 1/2 1/3 ఇలాగే వస్తాయి. అంటే ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఇదమ్మా. అంటే సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా అండ్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 5/4/90 అని ఇచ్చినాము. ఓకేనంటే ఆల్ఫా వాల్యూ ఆడ్ నెంబర్స్ 1/4 3/4 అలా, బీటానేమో ఈవెన్ నెంబర్స్ అమ్మా. సో ఇక్కడ బీటా నుంచి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నామా. సో బీటాని మనం ఏం రాయొచ్చు అంటే అబ్జర్వ్ చేయండి, బీటాలో 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/6 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ ఉంది. సో ఇక్కడ 1/2 కామన్ తీసుకోండి, 1/1 రాయొచ్చు దీన్ని, ప్లస్ 1/2 అని రాయొచ్చు. ఇక్కడ 4/4ని 4ని రాయొచ్చు 2 స్క్వేర్ రాసినట్లయితే 2/4 డివైడ్ చేయొచ్చు, అంటే 2/4 హోల్ స్క్వేర్ అవుతుంది. క్లియర్. ఇది 2/4 3/4 రాయొచ్చు, అప్పుడు 2/4 వెళ్ళిపోతే 3/4 ఉంటుంది. సో ఇలా వస్తాము. ఓకేనా. సో బీటా వాల్యూ మనం 1/2/4ని కామన్ తీస్తే ఇలా వచ్చింది. సో నౌ 1/2 సో ఈ వాల్యూ వచ్చేసి ఏంటంటే మనకు ఇచ్చిన వాల్యూ ఏనమ్మా. అంటే 1/1 2/4 3/4 అదేవిధంగా అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు 5/4/90 ఉంది ఇక్కడ. ఓకేనా, అంటే ఆ వాల్యూ వస్తుంది, అంటే 5/4/90. ఓకే, సో దిస్ ఇస్ ది వాల్యూ ఆఫ్ బీటా. ఇది బీటా వచ్చేసింది. మరి ఇది బీటా వాల్యూ కాదు, ఏంటి, ఆల్ఫా బై బీటా అడిగిండు, ఆల్ఫా డివైడ్ బై బీటా. సో ఆల్ఫాని బీటాలో రాయాలి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏం రాయొచ్చు మనం, 5/4/90 అని రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు, సో దాని నుంచి ఆల్ఫా వాల్యూ రాస్తే సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 5/4/90 అమ్మ. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో దీని నుంచి మనకు ఆల్ఫా వాల్యూ రాస్తే ఆల్ఫా ఈక్వల్స్ టు 5/4/90 మైనస్ బీటా, అది సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ. సో ఆల్ఫా వాల్యూలో 5/4/90 మైనస్ బీటా డివైడ్ బై బీటా. ఓకే, సో బీటా వాల్యూ మనకి ఏమొచ్చిందో తెలుసు. దీని నుంచి మనకు ఏం రాయొచ్చు అంటే సపరేట్ చేసినట్లయితే 5/4/90 డివైడ్ బై బీటా మైనస్ బీటా బై బీటా, దట్ ఈస్ నథింగ్ బట్ 1. So now we can find out here alpha by beta. So 5/4/90 as it is, but beta value we got here 1/2 into 5/4/90. Now we can substitute here 1/2 into 5/4/90 minus 1 as it is.
So pi power 4 by 90, pi power 4 by 90 cancel. So 1 divided by 1 by 2 power 4 is nothing but 16. So 1 by 16 we get here, 1 by 1 by 16. అంతే కదా. సో ఇక్కడ 1 వచ్చింది, 1 by 2 power 4, nothing but 1 by 1 by 16. 1 by 16 minus 1. So that is nothing but we get here alpha by beta is nothing but 16 minus 1. So that is 15. So 15 is the answer. So option వచ్చేసి we got here option, that is B option. Second option is the correct answer. Okay. So 15 is the answer. Okay students, for more updates please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay. Thank you for watching.